హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా ట్రై చేద్దాం. ఈ వీడియోలో మనం చెన్నైలో షోలింగనల్లూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ని చూద్దామా? దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో మంచి వీడియోస్ని అప్లోడ్ చేద్దాం. నాకైతే బయట నుండి ఈ టెంపుల్ చూడడానికైతే ఒక మినీ ప్యాలెస్ లాగా అనిపించింది. టెంపుల్ ముందు వైపు అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఎదురుగా మనకి రాళ్లతో ఒక దారి కనిపిస్తుంది కదా, అలా ఈ దారిలో 108 రాళ్ళు అయితే ఉన్నాయి. ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అని చదువుతూ ముందుకు నడుస్తూ వెళ్ళినట్లయితే మధ్యలో ఉన్న తులసి మాత దగ్గరకు చేరుకుంటాము. అలా ఈ టెంపుల్ లోపలికి వెళ్లే ముందు 108 సార్లు మంత్రం చదువుకొని తులసి మాతను దర్శించుకున్నట్లయితే తులసి మాత ఆశీర్వాదం దొరుకుతుంది. డైరెక్ట్గా తులసిమాతనే మనం వచ్చామనే సమాచారాన్ని ముందుగానే కృష్ణుడికి తెలియజేస్తుంది అని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇక్కడ ఈ టెంపుల్ అయితే మనకి పైన సైడ్ ఉంటుంది. లోపలికైతే మనం మెట్లెక్కి వెళ్ళాలి. వెళ్లే ముందు ఇక్కడ చూసినట్లయితే చెట్టు కింద ఆవు దూడ ఉన్నట్లుగా సెట్ చేసి పెట్టారు. చాలా అందంగా ఉంది చూడ్డానికి. మనం ఈ టెంపుల్ లోపలికైతే మనకి ఎడం వైపు ఉండే మెట్ల మీద నుంచి అయితే వెళ్ళాలి. అలా ఈ మెట్లకి వెళ్ళినట్లయితే టెంపుల్ లోపలికి చేరుకుంటాం. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. నార్మల్గా అయితే ఇస్కాన్ టెంపుల్లో రాధాకృష్ణులు ఉంటారు. ఇక్కడ రాధాకృష్ణులతో పాటుగా ఇంకెవరైనా దేవుళ్ళు ఉన్నారేమో చూసేద్దాం రండి. స్టార్టింగ్లో అయితే కుడివైపున జగన్నాథ స్వామి, మధ్యలో సుభద్ర, పక్కన బలరాముడు ఉంటారు. జగన్నాథుడికి ఎదురుగా లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారు. మధ్యలో రాధాకృష్ణులు, ఇరువైపులా లలిత, విశాఖ అనే గోపికలు అయితే ఉంటారు. ఎడం వైపుగా అయితే నిత్యానంద ప్రభు ఇంకా చైతన్య మహాప్రభు అయితే ఉంటారు. ఇక్కడ మనకి పుస్తకాలు కనిపిస్తున్నాయి కదా, ఇవి భగవద్గీత పుస్తకాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి భగవద్గీతను చదవమని ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకొని కృష్ణుడికి ఎదురుగా కూర్చొని చదువుకుంటారు. చుట్టూ గోడకి కృష్ణుడి ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టారు. చాలా బాగున్నాయి చూడడానికి. చాలా మంది ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ హరే కృష్ణ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతారు. దాంతో పాటుగా భగవద్గీత, భాగవతం అలాంటి కృష్ణుడికి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే కృష్ణుడికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి కదా, కావలసిన వాళ్ళు అమౌంట్ పే చేసి అయితే తీసుకుంటారు. ముందు వైపున్న విండోలో నుంచి చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది మనకి టెంపుల్. బయటికి వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ మెట్ల నుంచి అయితే వెళ్తారు. కిందకి దిగిన తర్వాత ఇక్కడ ఒక స్వీట్ షాప్ అయితే ఉంది. టెంపుల్ లోపల ఎలా ఉంటుందో చూసాం కదా. టెంపుల్ పక్కన కుడివైపుగా ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. దర్శనం చేసుకున్న తర్వాత ఏమైనా తినాలనుకుంటే ఇక్కడికి వచ్చి తింటారు.
నుంచి అయితే టెంపుల్ ఇలా ఉంటుంది చూడ్డానికి. మరి అటు సైడ్ కూడా చూసేద్దామా? చూసారు కదా, ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదా. బయటికి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ప్రసాదం కూడా పెడతారు. చూసారు కదా ఈ ఇస్కాన్ టెంపుల్ని. డైలీ ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. చెన్నైలో ఉన్న ఈ ఇస్కాన్ టెంపుల్ అయితే షోలింగనల్లూరు జంక్షన్ నుంచి అక్కరే బీచ్కి వెళ్ళే దారిలో మధ్యలోనే ఈ టెంపుల్ ఉంటుంది. షోలింగనల్లూరు జంక్షన్ నుంచి ఎప్పుడూ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడి నుంచి ఆటో తీసుకున్నట్లయితే 10 నిమిషాల్లోనే ఈ టెంపుల్కి రీచ్ అవుతాము. ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి.